మేడం నేను కెమికల్ పీలింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను. మీరేమో కెమికల్ పీలింగ్ చేయించుకుంటే వారం వరకు ఎండలో ఎళ్ళొద్దు అంటున్నారు. నేనేమో ఆఫీస్‌కెళ్ళాలి, డ్యూటీకెళ్ళాలి, బయట కంపల్సరీ ఎళ్ళాల్సిందే. ఇప్పుడు నేనేం చేయాలి మేడం? సో కెమికల్ పీల్స్ అనేవి చేయించుకోవచ్చండి. బట్ దేర్ ఆర్ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్. సో ఏం చేయొచ్చంటే ఫస్ట్ కెమికల్ పీల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ టైప్ ఆఫ్ పీల్ చేయించుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. దేర్ ఆర్ సూపర్ఫిషియల్ పీల్స్, మీడియం డెప్త్ పీల్స్ అండ్ డీపర్ పీల్స్. సో సపోజ్ యూఆర్ అ వెరీ యాక్టివ్ పర్సన్, మీరు బయటకు వెళ్ళాలి అనుకుంటే గెట్ సూపర్ఫిషియల్ పీల్స్ డన్. డీపర్ పీల్స్ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు, బట్ ఇట్ విల్ స్టిల్ గివ్ యూ అ గుడ్ రిజల్ట్స్. సో మీరు కన్సిస్టెంట్గా మేబీ వన్స్ ఇన్ 3 వీక్స్ అలాగా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కెమికల్ పీల్ చేసిన తర్వాత సన్ ఎక్స్పోజర్ అనేది అవాయిడ్ చేయమంటాం కదా. సో దీనికి ఏం చేయొచ్చు అంటే స్టార్ట్ యూజింగ్ అంబ్రెలాస్, హ్యాట్స్ అండ్ యూజ్ డబుల్ లేయర్ ప్రొటెక్షన్. ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ కెమికల్ సన్ స్క్రీన్, దానిపైన ఫిజికల్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో డబుల్ లేయర్, డబుల్ ప్రొటెక్షన్. వీలైనంత వరకు కార్లోనే ట్రావెల్ చేయండి. కార్లో కూడా యూవీ స్క్రీన్ అనేది కంపల్సరీగా వాడాలి. నెక్స్ట్ వచ్చేసి బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ అనేది వాడండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టిప్స్ అండ్ ట్రిక్స్ విచ్ కెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ సన్ డ్యామేజ్.